స్టార్ 9 న్యూస్ కి స్వాగతం. ఇక డీటెయిల్స్ చూస్తే రైతు సాధికారతనే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమన్నారు కుకట్పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ పుష్పారెడ్డి. నూతనంగా నియమితులైన కుకట్పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ పుప్పారెడ్డి మంగళవారం పత్రికా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లప్పుడూ రైతుల శ్రేయస్సు కొరకు కృషి చేస్తుందన్నారు. రైతుల సమస్య పరిష్కారం కొరకు కృషి చేస్తానని తెలిపారు. కమిటీ సభ్యులతో చర్చించి రైతు దళారీ వ్యవస్థలో తగు మార్పులు చేసి రైతుల అభ్యున్నతికి కృషి చేస్తానని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ తనను గుర్తించి ఇచ్చిన కుకట్పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్గా అవకాశం కల్పించినందుకు పార్టీ ఎల్లవేళలా రుణపడి ఉంటానని, అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, కుకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బండి రమేష్ కి ధన్యవాదాలు తెలిపారు. అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. నాకు వచ్చిన ఈ మార్కెట్ కమిటీ చైర్మన్గా వచ్చినందుకు దీని వెనకాల ముఖ్యంగా మన పెద్దలు గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు గుర్తించి మమ్మల్ని గౌరవించి ఈ పోస్టు నాకు ఇచ్చినందుకు ఆయనకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తూ నమస్కారాలు తెలియజేస్తూ మన ప్రియతమైన ముఖ్యమంత్రి గారికి నమస్కారాలు తెలియజేస్తూ నేను చెప్పదలుచుకుంది ఒకటి, 38 సంవత్సరాల నా జీవిత చరిత్రలో ఈ కాంగ్రెస్ పార్టీ పట్టిన పట్టు ఈడకుండా కంటిన్యూ నడిపిస్తూనే ఉన్నాను. దాంట్లో ముఖ్యంగా మధ్యలో అవకతవకలు వచ్చినా కానీ కూడా నేను ఈ పార్టీని వీడనాడి ఎక్కడో పక్కకు దారి పట్టలేదు, చూడలేదు కూడా. ఇది మన గవర్నమెంట్ ఇప్పుడు మనల్ని గుర్తించింది, నన్ను గుర్తించిన దానివల్ల నాకు గుర్తించింది కాబట్టి నాకు ఈ పోస్ట్ ఇచ్చారు. దీని వెనకాల ప్రత్యేకంగా మన ముఖ్యమైన మొన్న వచ్చిన బండి రమేష్ అన్న గారు దీని వెనుక చాలా పట్టుదలతోని ఈ పోస్టును మన పుష్పక్క గారికి ఇస్తే బాగుంటుంది, దీనికి న్యాయం జరుగుతుంది అని నమ్మకంతో ఇది నాకు ఇవ్వడానికి ఆయన చేతుల కష్టపడ్డాడు. దానివల్ల నాకు ఈ పోస్ట్ వచ్చింది. దానివల్ల ఈ పోస్టుకు న్యాయం చేస్తూ నేను ఈ రైతులకు రుణపడి ఉంటాను. నేను వీళ్ళకు నాతో ఎంత ఇదైందో అంతవరకు నేను చేస్తూ ఉంటా నాకు ఇచ్చారు. దీని వెనకాల మన